రక్షణ ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్. నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ మూవీ మాత్రం అంతగా నచ్చలేదు. స్టోరీలోకి వెళ్తే కిరణ్ అలియాస్ పాయల్ రాజ్పుత్ ఓ ఐఏఎస్ ఆఫీసర్. కిరణ్ ట్రైనింగ్లో ఉండగా ఆమె కళ్ళ ముందే ప్రియా అనే స్నేహితురాలు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ప్రియా మరణం వెనుక ఎవరో ఉన్నారని కిరణ్కు అనుమానం వస్తుంది, కానీ ఒక్క క్లూ కూడా దొరకదు. ప్రియా మరణంలాగే సిటీలో చాలా హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ సూసైడ్ లాగా కిల్లర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ హత్యల వెనుక ఎవరో సైకో కిల్లర్ ఉన్నాడని కిరణ్ అనుమానపడుతుంది. అమ్మాయిల సూసైడ్ వెనుక కిరణ్ భావించినట్టుగానే సైకో ఉన్నాడా? ఆ సీరియల్ కిల్లర్ను ఆమె పట్టుకోగలిగిందా? ఈ హత్యలకు రామ్ అనే వ్యక్తితో ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో కిరణ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నదే స్టోరీ. RX100తో పాటు తెలుగులో పలు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ చేసిన పాయల్ రాజ్పుత్ గ్లామర్కు ఇమేజ్కు డిఫరెంట్గా తొలిసారి పోలీస్ పాత్రలో నటించింది. క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్గా తీసిన ఈ సినిమాకు డైరెక్టర్ ప్రణదీప్ ఠాకూర్. మూవీలో చాలా సీన్స్ మనకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా సీన్స్ మనం ముందుగానే కనిపెట్టేస్తాం. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి ఒక్కసారి చూడడానికి బాగుంటుంది, ఇంకా వేరే వాళ్ళకైతే చాలా కష్టం. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, సో ఒక్కసారి ట్రై చేస్తా అంటే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.